శత్రువులు ఎక్కడో ఉండరు, చెల్లెల రూపంలో ఇంట్లోనే ఉంటారు. వీడియో చివరి వరకు చూడండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు విడిపోయినా మిగిలిన ఏ విషయంలోనూ విడిపోలేదనే చెప్పొచ్చు. ఒకప్పుడు మద్రాసుతో ఆంధ్రులకు ఎలాంటి సంబంధం ఉండేదో అంతకంటే ఎన్నో రెట్లు ఎక్కువ అనుబంధం ఇరు రాష్ట్రాల మధ్య ఇప్పుడు కొనసాగుతుంది. దీంతో ఇరు రాష్ట్రాల రాజకీయాల్లో ఉన్న రెండు కుటుంబాలు, అందులోని ఆడపడుచులకు సంబంధించిన ఆసక్తికర చర్చ హాట్ టాపిక్గా మారింది. వైఎస్ఆర్ కుమార్తె షర్మిల, కేసీఆర్ కుమార్తె కవితలు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో హాట్ టాపిక్ అనే చెప్పాలి. ఉమ్మడి రాష్ట్ర రాజకీయాల్లో వైఎస్ఆర్ పాత్ర గురించి ఎంత చెప్పినా తక్కువే అని అంటారు. తెలంగాణ రాజకీయాలను కేసీఆర్ లేకుండా ఊహించలేమని కొంతమంది చెబుతారు. అలాంటి ఉద్దండులకు వీరు ముద్దుల కుమార్తెలు. ఇదే సమయంలో వీరిద్దరి నోరు మాట్లాడడం మొదలు పెడితే తమ తండ్రుల గురించి మాట్లాడతారు. వీరిద్దరికీ వారిద్దరే హీరోలు. వీరి రాజకీయ భవిష్యత్తుకు అన్నీ వారే. వారి వారి తండ్రుల పేర్లే వీరి బలాలు. కట్ చేస్తే ఇద్దరికి వారి వారి అన్నలే విలన్లు. ఇన్ని సమపోలికలు ఉన్న వీరికి రాజకీయంగా ఓ అతిపెద్ద వ్యత్యాసం ఉంది. అదేంటంటే తండ్రి హీరో, అన్న విలన్. ఇద్దరి భర్తల పేర్లు అనిల్. ఈ పోలికల సంగతి పక్కన పెడితే తెలంగాణ ఉద్యమ సమయంలో కేటీఆర్ పాత్రతో పాటు కవిత పాత్ర అత్యంత కీలకమనే చెప్పాలి. ఇద్దరూ ఎవరి స్థాయిలో వారు పోరాడారు. తెలంగాణ కోసం సాంస్కృతిక కార్యక్రమాలు జరుపుతూ ప్రజలను జాగృతం చేసిన చరిత్ర కవితకు ఉంది. అయితే టీఆర్ఎస్, ప్రస్తుత బీఆర్ఎస్ అభివృద్ధిలో కవిత కంటే కేటీఆర్ పాత్ర కాస్త ఎక్కువని చెబుతుంటారు. ప్రధానంగా రెండవసారి అధికారంలోకి రావడంలో అయితే పదవుల విషయంలో కవితకు తండ్రి కేసీఆర్ అయినా, అన్న కేటీఆర్ అయినా ఉన్నంతలో మంచి గౌరవమే ఇచ్చారని చెబుతారు. ఆమె ఎంపీగా పనిచేశారు. తర్వాత ఓటమి పాలైతే ఎమ్మెల్సీ ఇచ్చారు. ఉన్నంతలో ఆమెకు రాజకీయ పదవులు, అధికారిక ప్రోటోకాల్లు దూరం కాకుండానే చూసుకున్నారు కేసీఆర్, కేటీఆర్ అని చెబుతారు. ఇక ఢిల్లీ లిక్కర్ స్కామ్ వ్యవహారం అయితే బీఆర్ఎస్కు, కేసీఆర్కు, కేటీఆర్లకు పెద్ద తలనొప్పులే తెచ్చిపెట్టిందని చెబుతారు. కట్ చేస్తే వైసీపీ విజయంలో జగన్ జైల్లో ఉన్నప్పుడు తన తల్లితో కలిసి చెల్లెలు షర్మిల సుమారు 16 నెలలు పార్టీకి చేసిన సేవ గొప్పదనే చెప్పాలి. నాడు ఆమె ఆ స్థాయిలో ధైర్యం చేసి ముందుకు సాగకపోతే పార్టీకి పునాదుల సమయంలోనే ఊహించని స్థాయిలో ఇబ్బందులు ఎదురయ్యేవని చెబుతారు. అయితే 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆమెకు దక్కింది ఏమిటి? వారి వ్యక్తిగత కుటుంబ ఆస్తుల సంగతి కాసేపు పక్కన పెడితే జగన్ ఆమెకు ఎలాంటి పదవులు ఇవ్వలేదు. అయితే పదవులన్నీ ఇంట్లో వాళ్ళే తీసుకోకూడదని వైసీపీ వాళ్ళు సమర్థించుకున్నా, షర్మిలకు ఎలాంటి పదవి ఇచ్చినా అది ప్రజల నుంచి ఎలాంటి అభ్యంతరానికి అవకాశం ఇవ్వదు. జగనన్న వదిలిన బాణంపై ఆమెకు ప్రజల్లోనూ కార్యకర్తల్లోనూ ఐడెంటిటీ ఉంది. దీంతో ఆమె తెలంగాణలో పార్టీ పెట్టి దాన్ని కాంగ్రెస్లో కలిపేసి ఇప్పుడు అదే పార్టీకి ఏపీ చీఫ్గా ఉన్నారు. ఆమె రాజకీయ భవిష్యత్తు ఇంకా హస్తం గుర్తుతోనే అని ఆమె ఫిక్స్ అయినట్లు కనిపిస్తున్నారు. తమ తండ్రి వైఎస్ఆర్, కాంగ్రెస్ పార్టీ వేరువేరు కాదనేది ఆమె మాటగా వినిపిస్తుంటుంది. కవిత మాత్రం తమ నాయకుడు కేసీఆరే అని చెబుతున్నారు. ఇలా పైకి ఇద్దరి పరిస్థితి ఒకటే అన్నట్లు పైకి కనిపిస్తున్నా ఇద్దరి గతం పూర్తి వైవిధ్యం, ప్రస్తుతానికి కనిపిస్తున్న రాజకీయ భవిష్యత్తు విభిన్నమనే చెబుతుంటారు రాజకీయ విశ్లేషకులు. ఆ సంగతి అలా ఉంటే ఇక వీరిద్దరి అన్నల విషయానికి వస్తే వారి వారి రాజకీయాలకు చెల్లెళ్ళు ఖచ్చితంగా నెగిటివ్ ప్రభావం చూపిస్తున్నారనే చెప్పాలి. ప్రత్యర్థులకు అవకాశాలు ఇస్తున్నారనే అంటారు. 2024 ఎన్నికల్లో వైసీపీ ఘోర ఓటమి పాలవడానికి షర్మిల మాత్రమే కారణం కాకపోవచ్చు, కానీ ఆమె కూడా ఒక కారణమని చెప్పి తీరాలనేది చాలామంది అభిప్రాయం. పైగా ఆమె అధికార కూటమి ప్రభుత్వంపై పోరాటం అని చెబుతున్నప్పటికీ ప్రధానంగా జగన్ పైనే ప్రత్యక్ష, పరోక్ష రాజకీయ, వ్యక్తిగత పోరాటం అనేది సుస్పష్టం. ఈ విషయంలో ఆమె ఇప్పట్లో తగ్గేలా కనిపించడం లేదని అంటారు. భవిష్యత్తులో జాతీయ రాజకీయాల్లోని సమీకరణలు మారే వరకు. ఇక కవిత విషయానికి వస్తే వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ రాజకీయ భవిష్యత్తుకు ఆమె ఎలాంటి అడ్డు అనేది ఆసక్తికర విషయం. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే కేసీఆర్ మాత్రమే సీఎం అనేది అటు కేటీఆర్, ఇటు హరీష్ రావు చెబుతున్నారు. కాకపోతే టాప్ 2 కేటీఆర్ అని అంటున్నారు. ఇక్కడే కవితకు సమస్య అని విశ్లేషకులు అంటున్నారు. ఈ నేపథ్యంలోనే జగన్, కేటీఆర్ ఎప్పుడైనా ఫోన్లు మాట్లాడుకున్నా, వ్యక్తిగతంగా కలిసినప్పుడు మాట్లాడినా వారిద్దరూ ఆ సినిమాలోని శత్రువులు ఎక్కడో ఉండరన్నా చెల్లెల రూపంలో ఇంట్లోనే ఉంటారు అని చెప్పుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని అంటున్నారు నెటిజన్లు. ఇది ప్రస్తుతానికి వారి విషయంలో అయితే నిజమేనా, లేక డైలాగ్ రివర్స్ అవుతుందా చూడాలి మరి.